నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. తెలంగాణకు ఒక వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్. తెలంగాణలో లక్షల ఎకరాల సాగునీరు, తాగునీరు తెలంగాణకు అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి మాటలు. ఆఫ్ కోర్స్ ఎన్ని ఎకరాలకు నీళ్లు వారాయి, అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది, అవకతవకలు జరిగాయా, అనుకున్నటువంటి ప్లేస్లో కాకుండా వేరే ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అంచనాలకు మించి బడ్జెట్ పెరిగి అప్పుల కుప్పగా మారిందా, కార్పొరేషన్ ఏర్పాటు, దాని వెనకాలైనటువంటి అప్పు, రీడిజైన్ పేరుతో ప్రాజెక్టు వ్యయాన్ని, బడ్జెట్ను పెంచి ఈరోజు ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపాలున్నాయి అని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా విచారణ చేస్తాం, కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమేమి అవకతవకలు బయటపడ్డాయి అందరినీ విచారిస్తాం, దీనికి సంబంధించి అరెస్టులు కూడా చేస్తాం, జైలు పంపిస్తాం అని చెప్పేసి కూడా గతంలో మాట్లాడినటువంటి మాటలు. సో ఇప్పుడు ఆ రోజు వచ్చేసింది, జైలుకు పోతారా పోరా సెకండరీ థింగ్. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వెనకాల ఏముంది, కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేస్తున్నటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. అంతకు 2 రోజుల ముందు ఈటెల రాజేందర్ కూడా హాజరయ్యారు. ఆయన అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 40 నిమిషాల పాటు సాగినటువంటి ఈ మొత్తం విచారణలో 20 కీలకమైనటువంటి ప్రశ్నల్ని, అఫ్కోర్స్ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి, ప్రెస్ మీట్ లో అందరూ మాట్లాడుతున్నటువంటి ప్రశ్నలతో పాటు ఇంకొన్ని కీలక ప్రశ్నల్ని కమిషన్ అడగడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కేబినెట్ ఆమోదంతోనే చేపట్టినట్టు ఆయన చెప్పారు. ఆ తర్వాత మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో తమిళహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినట్టు డిజైన్ ని చేంజ్ చేశాం, ఇక్కడే కారణం మహారాష్ట్ర ఒప్పుకోలేదని హరీష్ రావు చేసినటువంటి కామెంట్. సిడబ్ల్యూసీ అభ్యంతరాల వల్లే ప్రాజెక్ట్ రీడిజైనింగ్ చేయాల్సి వచ్చింది అని హరీష్ రావు చెప్పడం జరిగింది. తో పాటు వాస్కోప్ ద్వారా సర్వే చేయించిన తర్వాత ప్రాజెక్టు స్థలం మేడిగడ్డకు మార్చారు. అయితే కార్పొరేషన్ ద్వారా కాకుండా బడ్జెట్ నిధులు ఎందుకు వాడాల్సి వచ్చింది అని కమిషన్ ఇంకొక ప్రశ్న వేసింది. పిసి ఘోష్ కమిషన్ విచారణలో ఆశించినటువంటి సమాధానాలు వచ్చాయా? ఈటెల రాజేందర్, హరీష్ రావు విచారణలో ఏం తేలింది? ఆ తర్వాత కమిషన్ ఏం తేల్చబోతోంది? కాళేశ్వరం నిర్మాణంలో సాంకేతిక లేదంటే ఆర్థిక అంశాలపై ఒక స్పష్టత వచ్చిందనుకోవాలా? విచారణలో కాంగ్రెస్ సర్కార్ ఆశించిందేమిటి, జరుగుతున్నదేమిటి? ఆ అంశం అట్లా ఉంటే ఈరోజు విచారణ తర్వాత హరీష్ రావు బయలుదేరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ చేరుకున్నారు. సో అక్కడ సుదీర్ఘంగా భేటీ కూడా అవుతున్నట్టు తెలుస్తోంది. సో భేటీ తర్వాత హరీష్ రావు ఏం క్వశ్చన్లు అడిగారు, ఏం జరిగింది అన్న అంశాన్ని ప్రధానంగా చర్చించబోతున్నారు. అఫ్ కోర్స్ ఎందుకంటే జరిగింది అదే కాబట్టి ఆ అంశం గురించి మాట్లాడతారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మాట్లాడదాం. మనతో పాటు పాల్గొంటున్నారు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, తేజవత్ వెంకటనాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అట్లాగే శంకరరావు రవికుమార్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, తో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శేషు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అందరికీ. ముందుగా వెల్కమ్ ఫ్రమ్ శేషు సార్. శేషు గారు, గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్ నమస్తే. నమస్తే శేషు సార్. అధికారులంతా మాకు సంబంధం లేదు, పెద్దలు, ప్రభుత్వ పెద్దలు ఆ రోజు ఏం చెప్తే మేము అదే ఫాలో అయ్యాం అన్నది అధికారుల నుంచి వచ్చింది. సో వాళ్ళు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టే మేము చేసాం అన్నది అధికారులు చెప్పినటువంటి మాట. సో ఈ రోజు మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి తమిళనాడు దగ్గర నుంచి మేడిగడ్డకు మేము మార్చినాం. మరోవైపు ఇది ఒక్క నిర్ణయం కాదు, కొంతమంది మేధావుల నిర్ణయం, చాలా మంది అధికారులు కూడా దీనిలో భేటీ అయ్యారు. సో నిపుణుల సలహా మేరకే మేము దీన్ని, అంటే చాలా మంది రిటైర్డ్ ఇంజనీర్లు కూడా మాకు సపోర్ట్ ఇచ్చారు, రిపోర్ట్లు ఇచ్చారు. సో రిటైర్డ్ ఇంజనీర్ల వర్షన్ ఈరోజు హరీష్ రావు మాట్లాడడం జరిగింది. బట్ అధికారులు, ఇంజనీర్లు ఏమో ఇది మాకు సంబంధం లేదు, ప్రభుత్వ పెద్దలు ఎట్లా చెప్తే మేము అట్లా చేసామని చెప్పేసి ఆల్రెడీ కొంతమందిని, అఫ్ కోర్స్ చాలా మందిని దీంట్లో విచారణలో తీసుకున్నారు. ఇక చివరి మెట్టు కేసీఆర్ దగ్గరికి రానే వచ్చింది. సో ఎట్లా చూస్తున్నారు ఈ ప్రాజెక్టు గురించి, ఏం చెప్తారు ఈ విచారణ ఓవరాల్ గా? శ్రీకాంత్, మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. మీరు ఒక టైటిల్ పెట్టారు శ్రీకాంత్ ఈ చర్చకి, కొండను తవ్వి అన్నారు. మరి మిగతాది ఎందుకు పూర్తి చేయలేదో నాకు తెలియలేదు, కానీ నేను పూర్తి చేద్దాం అంటే మేబీ ఈ చర్చలో పూర్తి అవుతుందన్న ఉద్దేశం. అదే నేనేమంటున్నాను, మీరు కొండను తవ్వేంత వరకు ఆపేశారు కదా, దాన్ని నేను పూర్తి చేద్దాం అనుకుంటున్నాను. కొండను తవ్వి ఈ విచారణ ఎలుకనైనా పట్టగలుగుతుందా, నా ప్రశ్న అది. ఎలుకనైనా
పట్టగలుగుతుందా అనేటటువంటి ఒక సందేహం నాకుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి విచారణల పరంపరలు చూసినా, గత అనుభవాలు చూసినా ఎక్కడా కూడా బాధ్యుల పైన, ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళపైన చర్యలు చేపట్టింది, లేకపోతే నిందితుల పైన శిక్షలు పడినటువంటి సందర్భాన్ని మనం చూడలేదు. కాబట్టి బట్ ఇంత పెద్ద విచారణలో, ఇంత పెద్ద సందర్భంగా విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఏమన్నా ఎలుకలు పట్టగలుగుతారా, పట్టే అవకాశం ఉందా అనేది నాకున్నటువంటి సందేహం. ఇక విషయానికి వస్తే, అసలు కాళేశ్వరం విషయానికి వస్తే, కాళేశ్వరం అనేది 2 పార్టీల రాజకీయ అంశం కాదు. 2 పార్టీలు, పాత ప్రభుత్వము, కొత్త ప్రభుత్వము, రాజకీయాలను జోడించి జగడం పెట్టుకోవాల్సినటువంటి అంశం కాదు. ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం. మరి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి కోట్లాది మంది రైతాంగం యొక్క ప్రయోజనాలను కాపాడేటటువంటి ఒక అంశం. కాబట్టి దీన్ని ఎంత అమికేబుల్ గా ఈ సమస్యను ముగిస్తే అంత రాష్ట్రానికి మంచిది అనేటటువంటి విషయాన్ని రాజకీయ నాయకులు, ప్రభుత్వ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు భావిస్తే మంచిది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. అయితే ఇక కాళేశ్వరం పైన ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు మొత్తం కూడా, కాళేశ్వరం పైన ఇప్పటికీ 3 విచారణలు జరుగుతున్నాయి. 2 విచారణలు రిపోర్ట్ ఇచ్చాయి. 3వ విచారణ ఇప్పుడు చివరి దశలోకి ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. మొదటి విచారణ రిపోర్ట్ వచ్చేసింది. NDSA రిపోర్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రిపోర్ట్ మార్చిలో ఇచ్చారు. ఆ రిపోర్ట్ లో వచ్చినటువంటి కీలక అంశాలు కూడా పబ్లిక్ డొమైన్ లోకి, పత్రికల్లో కూడా వచ్చాయి. వాళ్ళు రికమెండ్ చేసినటువంటి అంశాలు కూడా వచ్చాయి. ఇది ఒకటి. రెండోది విచారణ ఏంటి అంటే, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. అది స్పష్టంగా మనకి పబ్లిక్ డొమైన్ లో కూడా ఉంది. దాంట్లో కూడా ముఖ్యంగా ఈ కాళేశ్వరం వ్యవహారంలో ఉన్నటువంటి ఒక 17 మంది అధికారులు, ఇంజనీర్ల పైన క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పింది. తర్వాత మేడిగడ్డలో కుంగిపోయినటువంటి పిల్లర్స్ ని పునర్నిర్మాణం చేసేటప్పుడు దానికి కావలసినటువంటి వ్యయం మొత్తాన్ని కూడా నిర్మాణ సంస్థ నుండి వసూలు చేయమని చెప్పింది. 33 మంది పైన చర్యలు చేపట్టండి, క్రమశిక్షణ చర్యలు చేపట్టండి అని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్టు చాలా స్పష్టంగా ఇచ్చింది. అయితే ఇప్పుడు 3వ ఎంక్వైరీ చాలా పెద్ద ఎంక్వైరీ ఏంటంటే జుడిషియల్ ఎంక్వైరీ. పినాకిని ఘోష్ ఆధ్వర్యంలో జుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఇది చివరి దశకు వచ్చింది. ఇప్పటి వరకు 112 మంది అధికారులను, డిజైనర్లను, గుత్తేదారులను, ఇంజనీర్లను, వీళ్ళందరినీ కూడా విచారణ చేసినటువంటి కమిటీ యాక్చువల్ గా May 31 కి తన రిపోర్ట్ ఇవ్వాలనుకున్నది. కానీ ఎక్కడో ఏదో జరిగింది అనేటటువంటి ఒక అనుమానాలు, అపోహలు అయితే కలుగుతున్నాయి. అదేంటి అంటే, ప్రజాప్రతినిధులను విచారించలేదు కాబట్టి వాళ్ళను కూడా విచారించాలి అంటే ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, అది సహజ న్యాయ సూత్రాల ప్రకారం వాళ్ళను కూడా విచారిస్తే బాగుంటుంది అని ఈ కమిషన్ రిపోర్ట్ ని కాల పరిమితిని మరొక 2 నెలలకు పెంచారు. ఆ 2 నెలలకు పెంచినటువంటి నేపథ్యంలో కీలకంగా మొత్తం విచారణలో 3 ప్రజాప్రతినిధులను ఎంక్వైరీ కమిషన్ నోటీసులు ఇచ్చి పిలుస్తుంది. ఒకటి ఆల్రెడీ అయిపోయింది, ఈటల రాజేందర్ గారిని పిలిచారు. తర్వాత ఇప్పుడు 2వది విచారణ కూడా అయిపోయింది. హరీష్ రావు గారిని పిలిచారు, అప్పటి ఆర్థిక మంత్రి, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి. ఇక 3వది జూన్ 11వ తారీఖు నాడు లాస్ట్ అండ్ అత్యంత కీలకమైనటువంటి విచారణ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ది జరగబోతుంది అనేది. ఒక్క విషయాన్ని ఇప్పుడు 2 అంశాలు ఇక్కడ చాలా స్పష్టం. ఒకటి, ఈటల రాజేందర్ క్వశ్చనీర్, హరీష్ రావు క్వశ్చనీర్ ఆల్మోస్ట్ సేమ్. అవును, మీరు ఒకసారి క్వశ్చనీర్ కనుక ఈటల రాజేందర్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినా, హరీష్ రావు గారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినా ఏ అంశాలపైన వాళ్ళు ప్రశ్నలు సంధించారనేది చాలా స్పష్టంగా ఉంది. బహుశా హరీష్ రావుకి 20 ప్రశ్నలు వేస్తే మన ఈటల రాజేందర్ కి 21 ప్రశ్నలు వేశారు అనుకుందాము. బట్ క్వశ్చనీర్ అయితే సేమ్ ఉంది, ఒకే విధంగా ఉంది. బట్ ఇదే క్వశ్చనీరు ఎక్స్టెండ్ టు ది కేసీఆర్ కూడా ఇదే క్వశ్చన్ ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే నాకు వస్తున్నటువంటి అనుమానం ఏంటి అని అంటే, ఎప్పుడైనా ఆరోపణలు ఒక అంశం పైన, ఒక స్కామ్ పైన, లేకపోతే ఒక పాలసీ ఫెయిల్యూర్ పైన ఆరోపణలు వస్తాయి. ఆ ఆరోపణల పైన విచారణ జరుగుతుంది. విచారణ అనంతరం ఆధారాలు దొరకాలి. ఆ ఆధారాలను బట్టే అరెస్టులు ఉంటాయి, ఆ ఆధారాలు బట్టే శిక్షలు ఉంటాయి. ఆరోపణలతో అరెస్టు చేయొచ్చు కానీ బట్ ఆధారాలు లేకుండా శిక్షలు వేసేటటువంటి న్యాయశాస్త్రం మన దేశంలోనైతే లేదు అనేటిది మనం నమ్మాల్సినటువంటి అంశం. ఇక ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి అంటే, స్పష్టంగా కాళేశ్వరంలో ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు ఏంటది? ఒకటి ఏంటి,
తమ్మిడిహట్టి నుంచి ఎందుకు మీరు ప్రాజెక్ట్ స్థలాన్ని మేడిగడ్డకు మార్చారు అనేది ఈటెల అదే చెప్పారు, తర్వాత హరీష్ రావు అదే చెప్పారు, రేపు కేసీఆర్ కూడా అదే చెప్తారు. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, దీని మొత్తానికి డిపిఆర్ కి క్యాబినెట్ అప్రూవల్ ఉందా అని అడిగారు. క్యాబినెట్ అప్రూవల్ తర్వాతనే కదా ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టింది అనేది ఇవాళ హరీష్ రావు గారు ఎవిడెంటికల్ డాక్యుమెంట్ ను కూడా ఘోష్ కమిషన్ ముందు పెట్టినటువంటి సందర్భం ఉన్నది. ఇక కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు, కార్పొరేషన్ ద్వారా ఎంత డబ్బులు తీసుకున్నారు, ఇవన్నీ ఆన్ డాక్యుమెంట్సే ఉంటాయి కదా. బట్ ఎక్కడన్నా లోపం జరిగి ఎక్కడన్నా అవినీతి జరిగితే హరిరామ్ను పట్టుకున్నట్టు 200 కోట్ల రూపాయలు దొరికినాయండి హరిరామ్ దగ్గర, హరిరామ్ అనేటటువంటి ఈఎన్సీ దగ్గర. మళ్ళీ దట్టుటూ ఆయన గజ్వేల్ ఈఎన్సీగా పనిచేసినటువంటి ఆయన దగ్గర 200 కోట్ల రూపాయల అవినీతి సొమ్ము దొరికింది. బట్ అట్లా ఆధారాలు దొరకాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు ఘోష్ కమిషన్ అట్లాంటి ఆధారాలు ఏమైనా దొరకబట్టిందా? ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే ఆరోపణలకు మాత్రమే ఇప్పటి వరకు పరిమితమైంది. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ దొరకలేదు. ఇక రెండోది టెక్నికల్ అంశాలు అన్ని కూడా డిజైనర్స్, గుత్తేదారులు, తర్వాత అధికారులు, తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శులు, ఇంజనీర్ కి సంబంధించినటువంటి కార్యదర్శులకు సంబంధించింది తప్ప ప్రజాప్రతినిధులకు వర్తించేటటువంటిది కాదు. కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ఏంటంటే మేడిగడ్డ పైన ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కనిపిస్తోంది. టెక్నికల్ అంశాలు ప్లస్ ప్రజాప్రతినిధులు, టెక్నికల్ అంశాలన్నీ కూడా అధికారులు చూసుకుంటారు, ఇది మాకు సంబంధం లేదు, టెక్నికల్ రిపోర్ట్ల ఆధారంగానే మేము లొకేషన్స్ మార్చినాం అంటూ ఈ రోజు హరీష్ రావు చెప్పడం జరిగింది ఆ కమిషన్ ముందు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రభుత్వ పెద్దలు ఆదేశాల మేరకే మేము లొకేషన్స్ మార్చామని వాళ్ళు చెప్తున్నారు. సో టెక్నికల్ వరకు ప్రజాప్రతినిధులు చూస్తే ఇక్కడ టెక్నికల్ గా అధికారులే కదా నష్టపోయినారు. శ్రీకాంత్, ఒక్క నిమిషం, మీరు అడిగిన ప్రశ్నకు నేను ఒక చిన్న ఎక్స్టెన్షన్ ఇస్తాను. 2007లో ప్రాణహిత చేవెళ్ల దగ్గర అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేశారనేటటువంటి విషయం వాస్తవం. కానీ తదనంతరం జరిగినటువంటి పరిణామాల్లో ఇప్పుడు చెప్తున్న ప్రతి దానికి ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటదండి ప్రభుత్వం దగ్గర. ఎందుకనంటే మీకు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చేటటువంటి క్రమంలో ఎదురైనటువంటి సమస్యలు, మీకు సిడబ్ల్యూసి అక్కడ నీళ్లు లేవు అని చెప్పటం ఒక రిపోర్టు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఉంటుంది. ప్లాస్కోప్ అనేటటువంటి ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ ఇచ్చినటువంటి రిపోర్టు ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మహారాష్ట్ర అభ్యంతరం, మీకు బాబ్లీ ప్రాజెక్ట్ శ్రీకాంత్ మీకు బాబ్లీ ప్రాజెక్టు గురించి గుర్తుండే ఉంటుంది. ఎంత పెద్ద జగడం జరిగింది మనకి మహారాష్ట్రకు మధ్య అనేటటువంటి విషయం. ఈ ప్రాజెక్టు విషయంలో కూడా మీకు తమ్మిడిహట్టి దగ్గర కనుక కడితే 152 మీటర్లు ఎత్తులో మీకు ప్రాజెక్టు కట్టడానికి అనుమతి ఇవ్వననేటటువంటి క్రమంలోనే కదా కిందికి వచ్చేసి 148 మీటర్ల ఎత్తులో ఈ ప్రాజెక్టు కట్టాలి. బట్ దీనికి కూడా ఎవిడెన్స్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి. బట్ ఇది సమస్య కాదు. ఏది సమస్య అవుతుంది చిట్ట చివరికి అంటే మేడిగడ్డ కుంగుబాటులో తప్పిదం ఎవరిదనేది మాత్రమే చాలా కీలకమవుతుంది. ఒకవేళ ఈ ప్రాజెక్టులో 94,000 కోట్లు ఖర్చు పెట్టి అవినీతికి పాల్పడ్డా, ఆ అవినీతికి పాల్పడింది అధికారుల స్థాయిలోనే జరిగి ఉంటుంది. అది ప్రజాప్రతినిధులకు ఆ సొమ్ము వెళ్ళిన ఆధారాలు ఉండవు, సాక్ష్యాలు ఉండవు. కాబట్టి ఎవరిని శిక్షిస్తారు? మనం వేసుకునేటటువంటి ఒక ప్రశ్న వేసుకోవాలి. బట్ ఒకవేళ అవినీతి జరిగింది అని ఉంటే ఆ అవినీతి జరిగింది అనే ఆరోపణ కాదు, దానికి పక్కా సాక్ష్యం ఉండాలి. ఆ సాక్ష్యం దొరుకుతుందని మీరు నమ్ముతున్నారా? నేనైతే నమ్మట్లేదు. దొరకదనే నేను అనుకుంటున్నాను. ఒకవేళ అవినీతి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏం జరిగింది, సాక్ష్యాధారాలు ఏమున్నాయి, విచారణ తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఇక నెక్స్ట్ మిగిలింది కేసీఆర్. సో ప్రభుత్వ పెద్దలు చెప్తేనే లొకేషన్ మార్చామంటే అదే ప్రభుత్వ పెద్దలు మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి మహారాష్ట్ర ఒప్పుకోకపోయేసరికి మేము డిజైన్ మార్చాల్సి వచ్చింది. సో దానికి ఎగ్జాంపుల్ గా మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గురించి ఇప్పటిదాకా శేషు సార్ మాట్లాడడం జరిగింది. అఫ్ కోర్స్ ఆ ప్రాజెక్ట్ సంబంధించి అంటే ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ నీటి ప్రవాహాన్ని నిరోధిస్తాయని చెప్పేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దీన్ని ఆరోపించడం జరిగింది. ఈ విషయంలో కొంత గొడవ జరిగిన మాట వాస్తవం. ఇంకా డిస్కస్ చేద్దాం ఏం జరిగింది కాళేశ్వరం వెనకాల. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ. డిబేట్ కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి హరీష్ రావు విచారణ జరిగింది. సో ఓపెన్ కోర్టులో హరీష్ రావును క్రాస్ ఎగ్జామినింగ్ కూడా కమిషన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 40 నిమిషాల పాటు హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది. సో దీంట్లో
అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు హరీష్ రావు. సో ఆ నేపథ్యంలో హరీష్ రావును అట్ ది సేమ్ టైం ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు కాబట్టి, సో రాజకీయ పరంగా వేరు పార్టీల్లో ఉన్నా కానీ ఆ రోజు ప్రభుత్వంలో కలిసి ఉన్నారు కాబట్టి ఈ ప్రాజెక్టు విషయంలో ఉన్నటువంటి అనుమానాలు ప్రస్తుతానికి పబ్లిక్ డొమైన్ లో చర్చల్లో జరుగుతున్నటువంటి ప్రశ్నల్ని ఈరోజు కమిషన్ అధికారికంగా అడగడం జరిగింది. సో దీనికి ఆన్సర్లు కూడా ఇవ్వడం జరిగింది. మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి మేము డిజైన్ లో మార్పులు చేయాల్సి వచ్చింది. రిటైర్డ్ ఇంజనీర్ల సలహా మేరకే, మేధావుల సలహా మేరకే, సో మంత్రులందరి ఆమోదం తీసుకున్న తర్వాతనే మేము స్పష్టంగా దీనికి వెళ్ళడం జరిగింది అంటూ కూడా ఈరోజు హరీష్ రావు లేదంటే మొన్న ఈటల రాజేందర్ చెప్పినటువంటి అంశాలు కూడా ఆల్మోస్ట్ సేమ్. సో ఒక కేసీఆర్ని కాపాడడానికో లేదంటే బీఆర్ఎస్ ఆనాటి ప్రభుత్వాన్ని కాపాడాల్సినటువంటి అవసరం మాకు లేదు, ఉన్నదంటే మాట్లాడడం తెలంగాణ ప్రజలే ధ్యేయం అంటూ కూడా చెప్పినటువంటి పాయింట్. రైట్, కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు. సో వెంకటేశ్వర్లు గారు, ఒకవైపు ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తోంది అంటూ చెప్తున్నారు, బట్ ఈ ప్రశ్నలకు సమాధానాలు అఫ్కోర్స్ ఆధారాలు లేవు. ఆధారాల కోసం గతంలో చాలా మంది అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఫైనల్గా ఎట్లా చూస్తున్నారు? ఈ ప్రశ్నల్ని వెనకాల ఎట్లాంటి పరిస్థితులు ఉండొచ్చు, దీనికి సమాధానాలు చెప్తారు? గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ అండ్ ఐఎన్ఎస్ వ్యూవర్స్కు. శేషు సారు ఇచ్చిన టైంలో 10 నిమిషాల్లో క్లియర్గా అంటే 3 అంశాలు సాంకేతికంగా, టెక్నికల్గా, తర్వాత ఫైనాన్షియల్గా చెప్పిండు. అది చాలా అన్ని పార్టీలకు గుణపాఠమే కావాలి. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతుల అంశాన్ని పక్కన పెట్టేసి బీజేపీ, కాంగ్రెస్ కాళేశ్వరం మీద రాజకీయం చేస్తున్నది. కాంగ్రెస్ వేసిన కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ కమిషన్ అయిపోయింది. ఎందుకంటే 7 సార్లు ఎక్స్టెండ్ చేశారు. 7 సార్లు ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఘోష్ గారు ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే, మా దర్యాప్తు మొత్తం కంప్లీట్ అయిపోయింది కాళేశ్వరం మీద, మేము రిపోర్టు రేపు ఎల్లుండి నుంచి వెళ్ళిపోతామని చెప్పిన తర్వాత గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇంటెన్షనల్గా కావాలని రాజకీయ అంశాలను కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఘోష్ గారితో మాట్లాడి ఈ ముగ్గురికి నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం. అది అందరు ప్రజలకు తెలుసు. దాన్ని ఈరోజు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు నేను ఒక చిన్న సెంటెన్స్, ఒక 2 క్వశ్చన్లు వేస్తున్నాను. నేను అటు సైడ్ వెళ్ళట్లే. సార్ మొత్తం క్లుప్తంగా చెప్పేసిండు. గోదావరి నది మీద పారుతున్న నీళ్ల యొక్క వాటా తెలంగాణకు 900 టీఎంసీల పైచిలకు రావాలి, ఆంధ్రాకు 500 టీఎంసీల పైచిలకు పోవాలి. కానీ 200 సంవత్సరాల నుండి ఆంధ్ర ధవళేశ్వరం బ్యారేజీ కట్టిన తర్వాత వాళ్ళ 500 టీఎంసీలు వాళ్ళు ఎప్పటికీ యూజ్ చేసుకున్నారు 200 సంవత్సరాలు. దాన్ని ఎక్స్ట్రా పోలవరం ప్రాజెక్టు మీద మళ్ళీ 200 టీఎంసీలు కట్టుకుంటున్నారు. ఆ అంశం పోయింది, ఈ అంశం పోయింది. మళ్ళీ గోదావరి నది, కృష్ణా నదికి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు తీసుకొచ్చి అక్రమంగా నదీ జలాలు అంటే నికర జలాలకు వరద జలాలకు సంబంధం లేకుండా అక్రమంగా మళ్ళీ బనకచెర్ల కట్టడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇలా బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కుమ్మక్కై ఆంధ్రాకు బనకచెర్ల కట్టడానికి ప్రయత్నం చేస్తారు. నేనేమంటున్నానంటే కాళేశ్వరం పక్కన పెట్టండి, అది తేలిపోతుంది. రాబోయే కాలంలో తెలంగాణ ప్రజల రైతులకు ఈ కాళేశ్వరమే జీవధార అవుతుంది. కానీ మీరు బనకచెర్లను ఆపిచ్చేసేసి గోదావరి నది మీద 900 టీఎంసీ నీళ్లు మనం తీసుకోవాలి. ఇప్పుడు గత 16 నెలలుగా జరిగిన కాంగ్రెస్ పరిపాలనలో 1 టీఎంసీ నీళ్ళు కూడా వాళ్ళు ఎత్తిపోయలేకపోయారు కేసీఆర్ గారి కోపం మీద. రాబోయే కాలంలో 240 టీఎంసీలు కాళేశ్వరానికి మనం ఎత్తిపోయడానికి ఛాన్స్ ఉంది. మీరు మూసీకి వాటర్ తీసుకొస్తా అని చెప్తున్నారు. అది మూసీకి వాటర్ తీసుకొచ్చారని గవర్నమెంటే చెప్తుంది. అంటే ఎక్కడి నుండి వస్తాయి? గోదావరి నదికి వెళ్ళే రావాలి, కొండపోచమ్మకి వెళ్ళి మీరు 20 టీఎంసీలు హైదరాబాద్ తీసుకోవాలి. నిన్నటికి నిన్న మీరు ఇక్కడ ఆలేరులో ప్రాజెక్ట్ ఓపెన్ చేశారు. ఆ ప్రాజెక్టు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించింది. దానికి కూడా గోదావరి నది నీళ్ళే రావాలి. అంటే కాళేశ్వరం మీరు కూలేశ్వరం పేరు పెట్టేసి మరి నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్నటువంటి 2004 నుంచోనే 8 సంవత్సరాలు ప్రాణహిత చేయవేళ ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉంటుంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంటుంది, కేంద్రంలో కాంగ్రెస్ ఉంటుంది. కానీ ప్రాణహిత చేయవేళ్లకు ఒక్క పర్మిషన్ లెటర్ కూడా తీసుకురాలేదు. అదే గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రైతుల మీద ఎంత ప్రేమ ఉండి 1.5 yearలో మీకు సిడబ్ల్యూసీ అనుమతులు, రాడార్, వాస్కాపు రిపోర్ట్స్లు మీకు అన్ని తీసుకొచ్చి కాళేశ్వరం కడితే ఒక మేడిగడ్డ బ్యారేజ్ మీద 82 పిల్లర్లలో 2 కుంగిపోతే దాన్ని రిపేర్ చేయకుండా బీఆర్ఎస్ పార్టీ మీద కోపం మీద, కేసీఆర్ గారి కోపం మీద రిపేర్ చేయకుండా నీటిపారుదల శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు ఇలా నిద్రపోతున్నారు. నేనేమంటున్నంటే 500 సంవత్సరాలు కూడా రాని వరద ఈ 2024-25లో వరద గోదావరికి వచ్చింది. 500 సంవత్సరాలు ఎన్నడూ రాదు అంత వరద. ఆ వరదకే ఆపుకున్నది మేడిగడ్డ అంటే ఇంకెక్కడ కూలిపోవడానికి ఛాన్సే లేదు.
మీరు రిపేర్ చేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది 11వ పేజీలా రిపేర్ చేయమని చెప్పింది. ఎందుకు గవర్నమెంట్ రిపేర్ చేయడం లేదు అంటే బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష, కేసీఆర్ గారి మీద కక్ష, వీళ్ళకి డెవలప్మెంట్ మీద ప్రేయర్ వస్తుందనే గౌరవ రేవంత్ రెడ్డి గారు దొంగచాటుగా ఘోష్ గారిని పిలిచి ఇవాళ లెటర్లు పంపించిండు. వీటన్నిటికి సమాధానం చెప్పలేకనే లెటర్లు పంపించి దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ ధర్మం గెలుస్తుంది, న్యాయం నిలుస్తుంది. రేపు రాబోయే కాలంలో భవిష్యత్తు వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటున్నారు? రిపేర్ చేయించండి, దానికి డైమండ్ కట్ పెట్టి రిపేర్ చేపిస్తే ప్రాజెక్ట్ ఎందుకు పనికిరాదు, కాళేశ్వరం పూర్తిగా పనికిరాదని చెప్పేసి మీరు చిత్రీకరిస్తున్నారని చెప్పేసి మీరు అంటున్నటువంటి మాట. కానీ ఒకవేళ దాన్ని ఏమాత్రం కంటిన్యూ చేసినా పూర్తి భద్రతకే ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంది అన్నది అటు ముఖ్యమంత్రి కూడా చాలా సందర్భాల్లో ఉన్నారు. 21వ పిల్లర్ కూడా పగుళ్ళు వచ్చినాయి, 22వ పిల్లర్ ఫౌండేషన్ నుంచి పైదాకా నిలువున పగుళ్ళు వచ్చినాయి, 18వ పిల్లర్ లో ఫౌండేషన్ కూడా బుంగబడ్డది. ఆ రోజు చూసినాం. సో వన్ బై వన్ ఎలక్షన్ ముందు 2023లో జరిగినటువంటిదంతా ఇది అక్టోబర్లో. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పూర్తి భద్రతకే ఏమైనా అయితే పూర్తి జిల్లాలో ఉడకపోతున్నటువంటి భయం వాళ్ళలో ఉందా? లేదు ఇక్కడ కూడా ఇందాక మీరు చెప్పినట్టు రాజకీయ కక్ష దీనిలో కారణంగా నేను ఏమంటున్నంటే ఏ ఇంజనీర్ని అడిగినా భారతదేశంలో తెలంగాణ ఇంజనీర్లు అడిగినా దేశం ఇంజనీర్లు అడిగినా 82 పిల్లర్లలో ఎల్ఎన్టీ వాడు కట్టిందంటే 2 పిల్లర్లు కుంగిపోయినాయి. డ్యామ్ సేఫ్టీ అథారిటీ 11వ పేజీలో దాన్ని రిపేర్ చేయండి, జర్మనీ టెక్నాలజీతో రిపేర్ చేయడానికి ఆస్కారం ఉందని చెప్పారు. రిపేర్ చేయకున్నా కూడా కాళేశ్వరం సంబంధించిన మేడిగడ్డ బ్యారేజీ ఈ సంవత్సరం వరదలకు ఏం కాలేదు. అది మీరు పరిగణలో తీసుకోవాలి. నేనేమంటున్నంటే రేవంత్ రెడ్డి గారు చీఫ్ ఇంజనీర్ ఏం కాదు, సివిల్ ఇంజనీర్ కాదు, ఇలా నీటిపారుదల శాఖ మంత్రి సివిల్ ఇంజనీర్ ఏం కాదు. సివిల్ ఇంజనీర్లు ఇలా మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో చెప్పినటువంటి మీ మాటలలో మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగిపోతే రిపేర్ చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి చెప్పిండు. మరి ఎందుకు రిపేరింగ్ చేయలేదు? ఇవాళ రాజకీయ కక్షలతోనే భారతదేశంలో తెలంగాణలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద దాడులు చేస్తున్నది. కాంగ్రెస్ గారు అడిగిన ఆయన మాటల్లోని కన్క్లూజన్ లోనే ఎందుకు రిపేర్ చేయలేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలోనే రిపేర్ చేస్తా ఉన్నారు. అంతకుముందు నల్లగొండలో ఐ థింక్ ఫస్ట్ టైం కేసీఆర్ బయటకు వచ్చి దాన్ని రిపేర్ చేయండి, ఎట్లా పనికిరాదో చూస్తాం, రిపేర్ చేసే దమ్ములు అని చెప్పేసి ఆయన కూడా అన్నారు. సో ఎందుకు రిపేర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు రావట్లేదు? సో అంటే అరెస్ట్ చేసిన తర్వాతనే దీన్ని ముందు తీసుకెళ్దామని అంటున్నారా? సో ఈ లోపు 1,00,000 ఎకరాల్లో సాగునీరు అందాల్సినటువంటి వ్యవసాయం కూడా జరగకుండా పోతుంది కదా. సో ఆల్మోస్ట్ 18 లక్షల ఎకరాల పైగా దీనికి సాగునీరు అందుతుందని చెప్పేసి గతంలో ప్రభుత్వం చెప్పింది. ఎంతవరకు అందుతుంది ఏంది కూడా ఈ చర్చలో బయటికి తీసుకొద్దాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి ఎన్ని జిల్లాలకు నీళ్లు పోయినాయి, ఎక్కడెక్కడ ఆల్మోస్ట్ శ్రీరామ్ సాగర్ కానీ, నిజాం సాగర్ కానీ, సింగూరు ప్రాజెక్టులు కానీ, సో ఇందులో ఆల్మోస్ట్ 14 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా స్థిరీకరణ అవుతుంది. దీంట్లో ఒక పంట పండుద్ది అన్నది ప్రధానంగా వినిపించింది. సో పంట పండిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసుకున్నటువంటి క్లెయిమ్ కేవలం రాజకీయ కక్ష ప్రకారమే ఈరోజు వ్యవసాయాన్ని ఎండబెట్టి మీరు కాళేశ్వరం ప్రాజెక్టుని మొత్తమే అసలు భద్రతే లేదు, సో మిగతా సుందిల్లా అన్నారు ఈ బ్యారేజీలు కూడా కొట్టకపోతాయన్నది ఒకటి క్రియేషన్ చేస్తున్నారా? రిపేర్ ఎందుకు చేయలేకపోతుంది? శ్రీకాంత్ గారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ ఏదైనా సరే ప్రీకాస్ట్ టెక్నాలజీతో కట్టలేదు శ్రీకాంత్ గారు. మన మెట్రో ఉంది, అది ప్రీకాస్ట్ టెక్నాలజీతో కట్టింది. అది ప్రీకాస్ట్ టెక్నాలజీతో కట్టలేదు. కట్టి కనుక ఉంటే ఒక పిల్లర్ కనుక కుంగిపోతే దాన్ని రీప్లేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అది అట్లా కాదు కదా శ్రీకాంత్ గారు. అది ఒక లింక్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఆ బ్యారేజ్ మొత్తము ఒకదానికొకటి సపోర్టివ్ గా ఉంటుంది. దాంట్లో ఒకటి సపోర్ట్ కోల్పోయినా కూడా మిగతా వాటి మీద 100% ప్రభావం ఉంటుంది. సో మేమేమంటున్నాం అంటే ఇప్పుడు మీరు చూడండి, ఇందాక సార్ చెప్పిన లెక్క ప్రకారమే NDSA రిపోర్ట్ ప్రకారం, దాంతోపాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ప్రకారం, క్యాగ్ రిపోర్ట్ ప్రకారం ఈ అన్ని రిపోర్ట్లలో అవకతవకలు అనేవి జరిగినాయని చెప్పి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను చెప్పిన తర్వాతనే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అది టెక్నికల్ గాను, లీగల్ గాను, కాన్స్టిట్యూషనల్ గాను. ఇక రాజకీయ కక్ష ఎక్కడ ఉంది శ్రీకాంత్ గారు? రాజకీయ కక్ష అంటే ఇవన్నీ ఆధారాలు లేకుండా కేవలం ఎవరో అంటే మీడియా నుంచి చెప్పిన మాటలలోనో, లేకపోతే మేము పొలిటికల్ ఎలిగేషన్ చేసిన మాటల నుంచో, లేకపోతే బీజేపీ చెప్పిన మాటల నుంచో, లేకపోతే మీ దాంట్లో ఉన్న లుకల నుంచో మేము తీసుకొని దాన్ని పొలిటికల్ గా మేము ఏదైనా చేయడానికి సిద్ధపడితే అప్పుడు మా తప్పు అవుతుంది కదా శ్రీకాంత్ గారు. ఎందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద మేము ఎందుకు విచారణ చెప్పడానికి అవకాశం ఇవ్వలే? మిగతా చాలా పనులు మీరు చేశారు కదా, వాటి మీద మేమెందుకు ఒక సాధింపు చేయలే? రాజకీయాల్లో ఎన్నో మాట్లాడుకుంటాం, ఎన్నో చేస్తాం, కానీ రాజ్యాంగం అల్టిమేట్, దాంతోపాటు లీగల్ అంశాలు అల్టిమేట్ కదా శ్రీకాంత్ గారు. ఇక్కడ మేము ఏమంటున్నాం అంటే కాళేశ్వరంలో మీరు పెట్టిన ప్రతి పైసా అది తెలంగాణ ప్రజల సొమ్ము. ఆ సొమ్ముకు జవాబుదారుగా ఉండాల్సిన బాధ్యత మీకుంటుంది. ఉండాలంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ, ఉత్తర తెలంగాణ, ఇందాక అన్నగారు వెంకటేశ్వర అన్నగారు చెప్పినట్టు ఎక్కువ టీఎంసీల నీటిని మనం వాడుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా వాడుకోలేని ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే అక్కడ లోపం ఎక్కడ జరిగిందని చెప్పాల్సిన బాధ్యత గత ప్రభుత్వానికి ఉంటుంది. డిస్కవరీ ఛానల్లో కూడా దాన్ని చాలా గొప్పగా ప్రమోట్ చేసుకున్నారు కదా, మార్కెటింగ్ చేసుకున్నారు కదా. అదే డిస్కవరీ ఛానల్ నుంచి ఆ వీడియోని ఎందుకు తీపిచ్చున్నామని మీరు ఇంకా బాగా గొప్పగా చేసుకునేది ఉండే. మేమేమంటున్నాము,
చాలా ఎవిడెన్సెస్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, దాంతోపాటు ఇండైరెక్ట్ డైరెక్ట్ అన్ని ఎవిడెన్సెస్ కాళేశ్వరంలో ఇబ్బందికర పరిస్థితులు జరిగినాయని చెప్పగానే చెప్పినాయి. ఇవన్నీ మేము ఏది ఎన్నికల ప్రచారంలో చెప్పినప్పటికీ కూడా మా మాటలో లోపాలను వెతికిరు. కానీ తర్వాత ప్రకృతి ఏం చూసింది శ్రీకాంత్ గారు? ప్రకృతి ఉన్న విషయాన్ని బయట తీసింది కదా. మేమేమంటున్నాం అంటే శ్రీకాంత్ గారు, ఇప్పటికీ మనం ప్రకృతి వైపరీత్యాలు సహజంగా కామన్ గా జరుగుతూ ఉంటాయి. చాలా ప్రాజెక్టుల విషయంలో కొన్ని ప్రాజెక్టులు కూలిపోయినవి కూడా ఉన్నాయి బీహార్ లాంటి ప్రాంతాలు. బట్ ఇవన్నీ చిన్న చిన్న రిపేర్ల కింద చూడొచ్చా? దీన్ని మొత్తం ప్రాజెక్టే పనికిరాదు కదా శ్రీకాంత్ గారు. ఒక పళ్ళ సెట్ పెట్టుకుంటే దానికి కూడా మెయింటెనెన్స్ ఉంటుంది శ్రీకాంత్ గారు. కనీసం ఒక 5 నెలలో 6 నెలలో మెయింటెనెన్స్ ఉంటుంది. లేదండి, ఎక్కడో 1-2 పనులు పోతే వాటిని రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. మొత్తం పనులే పనికి రాకుండా మీరు చేస్తారు. శ్రీకాంత్ గారు మేము ఒక్కటే అంటున్నాం. ఇప్పటికేమంటున్నాం అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ని ఇయర్స్ వరకు కనీసం మెయింటెనెన్స్ బాధ్యతను ఎందుకు ఎలాంటి తీసుకోలేదు? ఆ బాధ్యతను మీరు ఇవ్వలేదా, వాళ్ళు తీసుకోలేదా? ఏం కారణం జరిగింది అంటే ఒక 10 లక్షల కారు తీసుకుంటే దాని వారంటీ రూపంలో మనం దాన్ని ఇది చేస్తాం, సస్టైనబుల్ గా ముందుకు తీసుకెళ్తాం. అలాంటి ఇంత పెద్ద ప్రాజెక్టు తెలంగాణ, ఉత్తర తెలంగాణకు దట్టు హైదరాబాద్ కి వరద ప్రాజెక్ట్ అనుకున్న, అంటే ఇది మన ఒక పెద్ద ప్రాజెక్ట్ అనుకున్నాం. దాన్ని మనం ఇట్లా గాలి వదిలేసే ప్రయత్నం గత ప్రభుత్వం ఎందుకు చేస్తుందని మేము అడుగుతున్నాం. మేము ఒకటే ఇంకో మాట కూడా అడుగుతున్నాం శ్రీకాంత్ గారు, నా మాట మీరు అర్థం చేసుకోండి. కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాతనే మేము దీన్ని అంతా అప్రూవల్ తీసుకెళ్ళమని చెప్పి హరీష్ రావు గారు అంటున్నారు. అదేవిధంగా దీని మీద సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని అంటున్నారు. ఆ సబ్ కమిటీలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారని చెప్తున్నారు. మరి అదే తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా క్లిష్ట క్లియర్గా చెప్తున్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్ప మిగతా ప్రతి ప్రాజెక్ట్ లో రివ్యూ మీటింగ్ జరిగినంత కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరగలేదు. ఈ విషయంలో ఎక్కడికైనా చర్చకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి తగ్గట్టు ఏ లెటర్ అయినా బయట పెట్టాలని సిద్ధంగా ఉన్నాం చెప్తున్నారు. కమిషన్ చెప్పేటి అన్ని అబద్ధాలు, ఏ రివ్యూలు జరగలేదు అని చెప్పేసి మీరు. బట్ ఇక్కడ తుమ్మల మాటకు మరి ఈటల రాజేంద్ర మాటకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈటల ఎవరిని కాపాడడానికి సార్, ఇప్పుడు హరీష్ రావు గారు అన్నారు కదా తుమ్మల నాగేశ్వరరావు గారు సబ్ కమిటీలో ఉన్నారని చెప్పి. అదే సబ్ కమిటీలో ఉన్న మెంబర్ చెప్తున్నారు కదా, సబ్ కమిటీలో ఈ కాళేశ్వరం విషయం తప్ప మిగతా అన్ని విషయాల మీద రివ్యూ జరిగిందని చెప్తున్నారు. ఎస్, రివ్యూ జరిగిన విషయం అయితే బయటకైతే వస్తుంది కదా, మనకు మినిట్స్ రూపంలో అయితే బయటకు వస్తుంది కదా. ఒక్క సెకండ్, సబ్ కమిటీ రిపోర్ట్ కూడా ఇవాళ మనం అథెంటిక్ గా ఘోష్ గారి కమిషన్ కి ఇచ్చినాం. అంటే రేపు ఒకవేళ సుమోటోగా తుమ్మల నాగేశ్వరరావు పోయి చెప్పినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. నేను ఏమంటున్నంటే ఏ రిపోర్టు లేకుండా మళ్ళీ నోటీసులు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు సబ్ కమిటీ రిపోర్టు తుమ్మల నాగేశ్వరరావు సంతకాలు పెట్టింది కూడా మనం సబ్మిట్ చేసినాం అన్ని విత్ అథెంటిక్ మీకు పోతున్నప్పుడు ఇచ్చిపోతా. ఇవాళ ఘోష్ గారికి ఇచ్చిన రిపోర్ట్స్ మొత్తం మీకు ఇచ్చిపోతా. డెఫినెట్లీ చర్చతో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కమిషన్ ఆశించిందేమిటి, జరుగుతున్నదేమిటి, ప్రభుత్వ లక్ష్యం ఏమిటి, రాజకీయ కక్షలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈ విచారణలు జరుగుతున్నాయా? సో ఈటల రాజేందర్ కానీ హరీష్ రావు కానీ నెక్స్ట్ రేపటి రోజున 11వ తేదీ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. దీని వెనకాల గతం నుంచి చాలా వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. శంకరరావు రవికుమార్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. రవికుమార్ గారు గుడ్ ఈవినింగ్. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక భారీ వ్యయంతో నిర్మించినటువంటి ప్రాజెక్టు. సో దాంతో వ్యవసాయానికి ఎంత లాభం ఉంటుంది, దానివల్ల ఎంతవరకు సాగునీరు అందింది, ఎంత పంట పండింది, ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు అందినాయి అన్న విషయం అట్లా ఉంచితే, ఈ అంశం పైన గత ప్రభుత్వం చెప్తున్నది ఒకటి, సో ఈ ప్రభుత్వం చెప్తున్నది ఒకటి, ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి అంశాలు ఒకటి. కరెంటు బిల్లులకే 11,000 కోట్ల రూపాయల దాకా చెల్లించాలి, ఇది కాగ్ చెప్పింది. సో అటు కరెంటు బిల్లులు, దీనికి సంబంధించినటువంటి అప్పులకు సంబంధించినటువంటి ఇంట్రెస్టులు కానీ ఇవన్నీ కలుపుకుంటే ఒక 25 కోట్ల వరకు ఉంటుందంటూ ఇది కాగ్ చెప్పినటువంటి లెక్క. సో ఇది పూర్తిగా నిర్మాణ వ్యయం ఆల్మోస్ట్ 90,000 కోట్లు, 1,00,000 కోట్ల దాకా ప్రచారం జరిగింది. దాని పూర్తిగా 90,000 కోట్ల వరకు ఒక అంచనా అయితే రావడం జరిగింది. సో ఇది మెయింటెనెన్స్ ప్రాబ్లం, మెయింటెనెన్స్ చేయలేకనే ప్రభుత్వం ఆపేసిందా? ఒకవేళ మెయింటైన్ చేసేటువంటి పరిస్థితిలో ఎలాంటి లేదా చేతులెత్తేసిందా? ఈ బాధ్యత ఎవరిది? ఈ వ్యయం అంతా వృధా అయినట్టేనా? కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మీరేం చెప్తున్నారు? అండ్ ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. కామోజ్ వెంకటేశ్వర గారు ఒక మాట అన్నారు, బీజేపీ టీడీపీ కలిపి ఆడుతున్నటువంటి డ్రామా బనకచర్ల కోసం అని చెప్పి. సో కంటిన్యూషన్ లో మీరు మాట్లాడుతున్నారు. అయితే శ్రీకాంత్ గారు, ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే, ప్రేక్షకులకు కూడా నమస్తే. నేను ఒక విషయం చెప్తాను. ఇప్పటి వరకు కాళేశ్వరం పైన 4 విచారణ కమిటీ రిపోర్ట్లు ఇచ్చింది, ఇంక్లూడింగ్ పీసీ కోర్స్ తో కలిపి 4 విచారణ కమిటీలు ఇచ్చింది. ఒకటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పటికే తన రిపోర్ట్ ని విజిలెన్స్ కమిషనర్ గారు ముఖ్యమంత్రికి మార్చిలో జరిగిన కేబినెట్ సమావేశంలో సమర్పించేశారు. దాంట్లో సరే అదొక రిపోర్టు, దాని తర్వాత కాగ్ రిపోర్టు, దాని తర్వాత ఇప్పుడు పీసీ ఘోష్ రిపోర్టు, దాని తర్వాత ఎన్డీఎస్ఏ రిపోర్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్. ఈ 4 రిపోర్ట్లు ఉన్నాయి ఇప్పుడు రెడీ అవైలబుల్ గా.
అయితే మొట్టమొదటి రిపోర్ట్ విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది గవర్నమెంట్ దగ్గరికి. విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ లో కమిషనర్ గారు ఏమంటే ఆ విజిలెన్స్ కమిషన్ ఏమి సిఫార్సు చేసిందో ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే దాదాపు 28 మంది ఇంజనీర్లు ఇంక్లూడింగ్ ఈఎన్సీ 28 మంది ఇంజనీర్ల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమిషన్ సిఫార్సు చేసింది. ఇది మార్చ్ లో చేసింది. మార్చ్ లో క్యాబినెట్ మీటింగ్ లో దీన్ని సబ్మిట్ చేశారు, దీన్ని డిస్కషన్ కి పెట్టారు. దాన్ని ఎందుకు తుంగలో దక్కారు ఒకసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇదొకటి. దాని తర్వాత నిన్నదాకా మొన్న 5 గంటలు క్యాబినెట్ చర్చ జరిగింది. ఈ 5 గంటలు క్యాబినెట్ చర్చలో కూడా దీన్ని తీసుకొని రాలేదు మళ్ళీ. పైగా తెలంగాణ ప్రజల కళ్ళల్లో మట్టి కొడుతున్నట్టుగా ఏం చేశారంటే ఈ 28 మంది ఇంజనీర్లలో 16 మందికి పదోన్నతి చేశారు, ప్రమోషన్లు ఇచ్చిరు. ఒక 4-5 రిటైర్ అయ్యారు, ఇంకొక 4-5 వాళ్ళు అదే పొజిషన్ లో పెట్టారు. అక్కడే కాళేశ్వరంలోనే అక్కడ అవినీతి జరిగిందని తెలిసి కూడా ఆ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళని అక్కడ నుంచి కదిలించట్లేదు. దీన్ని బట్టి మనకు ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటి, ప్రభుత్వం నిజంగానే మీ మాటల్లో అధికారులు ఇంజనీర్లు కాదు, ఇది రాజకీయ కక్షే ప్రజాప్రతినిధుల్ని అప్పటి ప్రభుత్వ పెద్దల్ని అరెస్ట్ చేయడమే ఈ రోజు ఒక లక్ష్యంగా కనిపిస్తోంది అన్నది అర్థం చేసుకోవచ్చా? ఇంజనీర్ల పైన క్రిమినల్ కేసులు పెట్టాలంటూ కూడా విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రెండు విషయాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అండి సింపుల్ గా. ఒకటి, ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఇంజనీర్ల పైన ఒకటి. రెండోది, అన్ని వేల కోట్లు, 1,00,000 కోట్లు అనుకోండి, 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే దాన్ని ఏదో విధంగా ఉపయోగంలోకి తీసుకొని రావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉండదండి? ఏదో ఒక రకంగా దాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చే బాధ్యత ఉండదా? NDS రిపోర్ట్ ఇచ్చింది, మన రాష్ట్రంలో నిపుణులు ఉన్నారు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉన్నది. అక్కడ పోలవరం దగ్గర నుంచి ఇప్పటి వరకు 987 TMCల తెలంగాణ రాష్ట్ర వాటా ఉందని చెప్పేసి మొత్తుకుంటున్నాం. ఇంత ఉన్నాక గోదావరి నదీ జలాల్ని ఏ విధంగా ఉపయోగంలోకి తీసుకొని రావాలి? కాళేశ్వరం కాకపోతే తమ్మిడిహెట్టు నుంచి మొదలు పెడతారా? మరి మేడిగడ్డ కాకపోతే తమ్మిడి నుంచి మొదలు పెడతారా? మీ మంచిర్యాల ఎమ్మెల్యే కోరుకుంటున్నారు, మరి ఆయనకు మంత్రి పదవులు అని చెప్పేసి ఇప్పుడు నదిలో ఉన్నారు. వాళ్ళందరూ కోరుకుంటున్నదే దాన్ని ఉపయోగంలోకి తీసుకొని రావాలి, ఆ వాటర్ ని వాడుకోవాలని చెప్పేసి అంటున్నారు. నేను ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధిని, కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని నేను ప్రశ్నిస్తున్నా. ఒకవేళ నిజంగానే ఈ యొక్క ప్రజల డబ్బు ఖర్చు అయిందని మీకు బాధగా ఉంటే, ఆ ప్రజల డబ్బును ఏ విధంగా వినియోగంలోకి తీసుకొని రావాలని మీకు ఒక బాధ్యతగా అనిపిస్తే, ఆ బాధ్యత ప్రకారం మీరు దీన్ని ఏ విధంగా వినియోగంలోకి తీసుకొని వస్తారనేది మీరు ప్రజలకు చెప్పాలి. మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్, మీరు కక్ష కాకపోతే మీ యొక్క ఇంజనీర్లకు పదోన్నతులు ఏ విధంగా ఇచ్చారు? మీరు కేవలం రాజకీయాల కోసం దీన్ని వాడుకుంటున్నారనేది మా యొక్క ఆరోపణ. నిజంగానే మీరు రాజకీయాల కోసం కాదు, చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నామంటే ముందు ఆ ఇంజనీర్ల పైన ఎవరైతే ఈ విజిలెన్స్ కమిషనర్ సిఫార్సు చేసిందో శిక్షలు వాటిపైన అక్కడ నుంచి స్టార్ట్ చేయండి సార్. అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఈసీ ఘోష్ కమిషన్ పోయిన నెలలో ఇచ్చేస్తామని చెప్పింది రిపోర్టు. చెప్పిన తర్వాత కూడా ఆ రిపోర్టు ప్రభుత్వానికి ఇంకా 2 రోజుల్లో వారంలో రిపోర్టు ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తుంది అనగా ఈటల రాజేందర్ గారికి, హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి నోటీసులు పంపించారు. ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. నేనేమంటున్నా, నిజంగానే ప్రజల డబ్బు వృధా చేసి ఉండింటే మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఈ 4 రిపోర్ట్ల ద్వారా వచ్చింది. మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మీరు ఎక్కడో సర్దుబాటు చేసుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీతో. మీరు ఏదో విధంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీతో లేకపోతే అందులో పనిచేసినటువంటి ఇంజనీర్లతో, ఆ పనిచేసినటువంటి కాంట్రాక్టులతో కుమ్మక్కైపోయే పరిస్థితి మీకు కనిపిస్తా ఉంది తప్ప చిత్తశుద్ధితో కాళేశ్వరం పైన మీరు తెలంగాణ ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి ఎక్కడ అనుకోవట్లేదు. ఇంకో విషయం కూడా చెప్పింది మీకు, ₹1 కాళేశ్వరం పైన ఖర్చు పెడితే అది మనకు ₹1 ఖర్చు పెడితే మనకు మిగిలేది కేవలం 52 పైసలు అని చెప్పేసి చెప్పింది. 52 పైసలే వైబుల్ కాదు అని చెప్పింది. మీరు నిజంగానే ఈ నేరస్తుల్ని శిక్షించాలి అంటే ఇన్ని కమిషన్ రిపోర్ట్లను ఆధారంగా చేసుకొని మీరు నిజంగానే శిక్షించాలనుకుంటే శిక్షించవచ్చు, ఖచ్చితంగా కేసులు బుక్ చేయొచ్చు. దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. ఈ యొక్క తను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక, ఈ ప్రభుత్వాన్ని నడపలేక, ఈ డబ్బులు సరిపోవట్లేదని చెప్పేసి ఒక హామీని పట్టుకొని, దాన్ని మాటను పట్టుకొని మీరు ప్రజల యొక్క దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఇక్కడ కూడా చిత్తశుద్ధితో రైతులకు మంచి చేసే విధంగా ఈ యొక్క తెలంగాణ డబ్బు వృధా కాకుండా తెలంగాణకు రావాల్సిన రవికుమార్ గారు వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడారు, దాని నుంచి కంటిన్యూ చేద్దాం. శేషు సార్, క్రిమినల్ కేసులు పెట్టాలి అని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అందులోంచి కొంతమందికి ప్రమోషన్లు ఇచ్చి ప్రభుత్వంలోనే పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఆనాటి ప్రభుత్వ పెద్దల్ని విచారిస్తున్నారు. ఇది రాజకీయ కక్ష కోణమే, రాజకీయ కుట్ర కోణం అనేది ఇప్పుడు ప్రతిపక్షం మాట్లాడుతుంది. సో ఇందులో 2 పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు,
వీళ్ళని ఎందుకు విచారిస్తున్నారు? రేపు టెక్నికల్ గా మీరు అన్నట్టు టెక్నికల్ గా చూసుకుంటే ఇది మొత్తం టెక్నికల్ గా నడిచినటువంటి ప్రాజెక్టే. సో ఇంజనీర్లు ఇచ్చినటువంటి సలహాతోటి మేము ముందు పోయినా ఆల్రెడీ ఈ రోజు కమిషన్ ముందు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఎక్కడ దీంట్లో కీ రోల్ కనిపించట్లేదు, మొత్తం అధికారులే కనిపిస్తున్నారు. అధికారులు ఏం చెప్పారు, వాళ్ళు చెప్తేనే మేము చేసాం అన్నది పాయింట్. ఒక ట్రయాంగిల్ స్టోరీ దీంట్లో నడుస్తుంది. మోర్ ఓవర్ ఇది మొత్తం ఎత్తిపోసేటువంటి ప్రాజెక్టే. సో బ్యారేజీల్లో ఉన్నటువంటి స్టోరేజ్ ఉన్నటువంటి నీళ్లను ఎత్తిపోయడమే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మెయిన్ ఉన్నటువంటి అంశం. దీంట్లో మనం మాట్లాడుకున్నాం, చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎల్లంపల్లి వరకు ఆల్మోస్ట్ మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి దాకా 160 టీఎంసీల నీళ్ళని ఎత్తిపోయాలి. అక్కడి నుంచి కాలువల ద్వారా నీటిని పంపియాలా. అక్కడ నుంచి దీనికి 7 లింకులు ఉన్నాయి, 28 బ్యారేజీలు ఉన్నాయి. సో మొత్తం 20 లిఫ్టులు ఉన్నాయి, ఒక 19 పంప్ సెట్లు ఉన్నాయి, 20 రిజర్వాయర్లు ఉన్నాయి. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. సో తెలంగాణకు ఇటు హైదరాబాద్ కి మంచినీటిని సరఫరా చేసేటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు మొత్తం వేస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. దీన్ని మనుగడే అసలు కష్టం అన్నది. ఆ ప్రభుత్వానికి ఏం సాధ్యమైంది? ఆ ప్రభుత్వం ఉంటే రిపేర్లు చేసేదా? ఈ ప్రభుత్వం చేయలేకపోయిందా? సో ఇక్కడ మేధస్సు పనిచేయడం లేదా? వాళ్ళకున్న మేధస్సు, వాళ్ళకున్నటువంటి టెక్నాలజీ వీళ్ళు మాట్లాడుకోవడం లేదా? ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దీన్ని రిపేర్ చేస్తామని మాట వేయడం జరిగింది. ముఖ్యమంత్రి ఒక మాట ఎందుకు మాట్లాడుతున్నారు? అండ్ మోర్ ఓవర్ లొకేషన్ల మార్పు గురించి కూడా మాట్లాడదాం. మెయిన్ ఎక్కడో పెట్టాల్సినటువంటి లొకేషన్ ప్రాణహిత చేవెళ్ళ, దాని డిజైన్ మార్చి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేశారు. సో ఈ లొకేషన్లో గతంలో కూడా చాలా ప్రాజెక్టుల విషయంలో మార్చారు. కాంతనపల్లి ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. సో ఇది పెద్ద కొత్త ఏం కాదు, ఇంజనీర్ల సలహా మేరకే మేము తీసుకున్నాం అని చెప్పేసి ఇంత జరిగి ఇంత చేసి మళ్ళీ మొదట శేషు సార్ అన్నట్టు ఆరోపణలు కానీ ఎక్కడ సాక్ష్యాలు లేవు, ఇది మళ్ళీ ఎలుకనే పడతారు కావచ్చు అన్న పాయింట్. అఫ్ కోర్స్ నా మాటల్లో మళ్ళీ అదే కన్క్లూజన్ ఒకటి కనిపిస్తుంది. సో మీరేం చెప్తారు ఈ ప్రాజెక్ట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? శ్రీకాంత్ ఇప్పుడు మనం చాలా చిన్న టెక్నికల్ పోదు, చాలా కామన్ ప్రశ్నలు వేసుకుందాం శ్రీకాంత్. ఒకటి, మారింది ఇంజనీర్లు కాదు, ఎక్స్పర్ట్స్ కాదు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కాదు, ప్రభుత్వాలే మారినాయి. అప్పుడు ఆ రోజు ఆ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఉన్న వాళ్ళు, ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు, అప్పుడు చెప్పిన వాళ్ళు, ఇప్పుడు చెప్తున్నటువంటి వాళ్ళు, ఆ ప్రభుత్వానికి సలహా ఇచ్చిన వాళ్ళు, ఈ ప్రభుత్వానికి సలహా ఇస్తున్న వాళ్ళు ఒకళ్ళే కదా. బట్ మారింది మాత్రం ప్రజాప్రతినిధులు, పార్టీలు, ప్రభుత్వమే కదా అనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇక మీరు అడిగిన ప్రశ్నలకి కొద్ది టైం ఒక మాట చెప్పి నేను ఆన్సర్ చేస్తాను. ఒకటి శ్రీకాంత్, మనకి 2 బేసిన్స్ ఉన్నాయి. మీకు కృష్ణా బేసిన్ లో నీళ్లు లేవు, ప్రాజెక్టులు పైనోళ్లు కట్టుకున్నారు, కేఆర్ఎంబి ద్వారా మనకు రావాల్సిన వాటర్ రాలేదు, ఇది ఒక నష్టం జరిగింది. గోదావరి బేసిన్ లో నీళ్లున్నాయి, ప్రాజెక్టులు లేవు, వృధాగా పోతున్నాయి. ఏం చేయాలా? గోదావరి బేసిన్ లో, ఈ కృష్ణా బేసిన్ లో గ్రావిటీ ఉంటే గోదావరి బేసిన్ లో గ్రావిటీ లేదో ఎత్తిపోసుకోవాలా. ఇది తప్ప వేరే మార్గం తెలంగాణ రాష్ట్రానికి లేదు. అది జియోగ్రఫికల్ గా మనకు ఉన్నటువంటి ఒక డిఫెక్ట్ అనే విషయాన్ని మనం గమనించాలి. దిస్ ఈస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే శ్రీకాంత్, ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న, అధికారులు ప్రజాప్రతినిధుల మీద నెపం మోపుతున్నారు. ప్రజాప్రతినిధులు అధికారుల మీద నెపం మోపితే సాక్ష్యాలు ఏముంటాయి, ఎవిడెన్సెస్ ఏముంటాయి, మీకు మా సంతకాలు చేసినటువంటి పత్రాలపైన ఏముంటాయి అనేటటువంటి విషయం. ప్రతి డిజైన్ పైన గానీ, టెక్నికల్ విషయాల పైన గానీ, ఇంకా దేనిపైన గానీ మీకు అధికారి సంతకం ఉంటుంది కానీ ముఖ్యమంత్రి సంతకం ఉండదు. రెండోది, దీనికి బాధ్యులు ఎవరు అనేటటువంటి ఒక ప్రశ్న అడిగితే ఏం బాధ్యత వస్తుంది? మీకు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ బాధ్యత వస్తుంది, ఇంజనీర్ల బాధ్యత వస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక శాఖ కార్యదర్శుల బాధ్యత వస్తుంది, తర్వాత గుత్తేదారుల బాధ్యత వస్తుంది. ప్రజాప్రతినిధుల బాధ్యత ఎక్కడికి పోతుంది తెలుసా? చిట్ట చివరి ప్రాధాన్యతగా పోతుంది. రెండోది, దీనికి బాధ్యులు ఎవరంటే కేసీఆర్ కాదు, దీనికి బాధ్యులు ఆర్థిక శాఖ మంత్రి కాదు, దీనికి బాధ్యులు నీటి శాఖ మంత్రి కాదు, కలెక్టివ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాబినెట్ అని వస్తుంది. అంటే ఒకవేళ పీసీ ఘోష్ కమిషన్ క్యాబినెట్ మొత్తాన్ని తీసుకపోయి లోపలేండి అనేటటువంటి ఒక సిఫార్సు చేస్తుందా? మనం చాలా కామన్ గా వేసుకోవాల్సినటువంటి ఈ ప్రశ్నల్లో పీసీ ఘోష్ కమిషన్ కనుక వాళ్ళకి సమిష్టి బాధ్యత అంటే క్యాబినెట్ మొత్తాన్ని వేస్తుందా అనేది. రెండోది ఏంటి అంటే, ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది అనేది ఒక సూత్రప్రాయ అభిప్రాయం ఉంది, ప్రాజెక్ట్ లో నాణ్యత లోపం ఉంది అనేది ఒక సామాన్యమైన అభిప్రాయం ఉంది, ప్రాజెక్ట్ లో నిర్వహణ లోపం ఉంది అనేది ఒక సామాన్యమైన అభిప్రాయం ఉంది. బట్ దీనికి బాధ్యులు ఎవరు? మీకు అవినీతి జరిగింది అనేది ఆధారం కావాలా? నాణ్యత లోపం అంటే పిల్లర్స్ కుంగిపోయి కనపడుతుంది, దానికి బాధ్యత మీకు ఎల్ఎన్టీ సంస్థలు చేస్తున్నారు, ఇంజనీర్లు చేస్తున్నారు. నిర్వహణ లోపం ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇంజనీర్లు నిర్వహణ లోపం ఉందని చెప్తున్నారు. బట్ ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయి కదా. వీటన్నిటికీ
మీరు అనుకునేటటువంటి ప్రజాప్రతినిధుల్లో, మీరు అనుకునేటటువంటి పార్టీల్లో, మీరు అనుకున్న అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బాధ్యులు చేయటం సాధ్యమవుతుందా అనేటటువంటి ప్రశ్న మన ముందు ఇలా కనపడుతున్నటువంటిది. రెండోది, రవీణ చాలా మంచి విషయాలు చెప్పారు. రవీణ చెప్తున్న దాంట్లో ఏంటి అని అంటే, ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో 33 మంది ఇంజనీర్ల పైన, అధికారుల పైన చర్యలు చేపట్టండి, క్రమశిక్షణ చర్యలు చేపట్టండి అన్నారు. 17 మంది ఇంజనీర్ల పైన ఏకంగా క్రిమినల్ కేసులు పెట్టమన్నారు. మీకు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో కూడా చాలా ఒక మంచి అంశం ఉంది శ్రీకాంత్. అది ఏంటంటే, వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్న సందర్భంలో మేడిగడ్డని కూల్చమన్నారా? మేడిగడ్డ పనికి రాకుండా పోతుంది అని చెప్పలేదు కదా. మీకు 7th బ్లాక్ లో ఉన్నటువంటి 2-3 పియర్స్ ని రిపేర్ చేయడానికి ఒక కాఫర్ డ్యామ్ కట్టండి, దానికి 600 నుంచి 700 కోట్లు ఖర్చు అవుతుంది, దాన్ని గుత్తేదారు నుంచి వసూలు చేయమని చెప్పింది. అంటే ఎల్ఎండి కమిషన్ ప్రాజెక్ట్ నుండి మీకు ఆ గుత్తేదారు నుండి వసూలు చేయమని చెప్పింది. అంటే అక్కడ దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు రిపేర్, రీకన్స్ట్రక్షన్ ఉన్నది కాబట్టే ఎన్డీఎస్ఏ ఆ రిపోర్ట్ ఇచ్చింది. బట్ వీటన్నిటిపైన ప్రభుత్వము చర్యలు తీసుకోకుండా ఎందుకు తాత్సారం చేస్తుంది అంటే, మీరు ఇవాళ అధికారులందరి మీద చర్యలు తీసుకుంటే పోతే ఎవరు మిగులుతారు అనే ప్రశ్న ఒకటి వస్తుంది. రేపొద్దున రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టాలంటే ప్రతి ఇంజనీరు భయపడతాడు. ఇది ఒకదానికొకటి ముడిపడి ఉన్నటువంటి అంశాలు, అంత సింపుల్ కాదు. కాబట్టి రైతాంగం ప్రయోజనాలను కాపాడే విధంగా ప్రాజెక్టును కాపాడుకుంటారా, ప్రాజెక్టును మూసివేస్తారా, ప్రాజెక్ట్ ని రిపేర్ చేస్తారా, మళ్ళా వినియోగంలోకి తెస్తారా, ప్రజాధనం వృధా కాకుండా కాపాడతారా అనేది ప్రభుత్వం తీసుకోబోయేటటువంటి అంతిమ నిర్ణయం. అది రైతులకు పనికొచ్చే నిర్ణయం, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడే నిర్ణయం, రైతాంగం ప్రయోజనాలు కాపాడేటట్టుగా ఉండాలా. రాజకీయాల ప్రమేయం చాలా తగ్గిస్తే మంచిది. కామోజ్ వెంకటేశ్వర్ గారు, ఒకవైపు రైతుల ప్రయోజనాలు చూడాలా, ఇంకోవైపు ఈ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అధికారులందరినీ అరెస్టులు చేసుకుంటూ పోతే ఏ అధికారి మిగులుడు, దేశంలో కూడా ఏ అధికారులు రేపొద్దున ప్రాజెక్టులు కట్టడానికి ముందుకు రారు, అందరూ వెనకడుగు వేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఎందుకు ప్రభుత్వం అడుగులు వేయలేకపోతుంది? ఏం జరుగుతుంది? అవగాహన లోపమా, సలహా లోపమా, ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు రవణ శేష్ సార్ మాట్లాడిందంటే వాళ్ళు ఇచ్చిన వాయిస్ ప్రజల వాయిస్. అది ఎగ్జాక్ట్లీ నేను కూడా ఎక్కువ ఎందుకంటే సమస్యను జటిలం చేస్తుండు. నేను ఇప్పుడు నాకు వీళ్ళిద్దరు సార్ను ఆ రవణ మాట్లాడిందంటే ఒక్కటే ఆన్సర్ చెప్పదలుచున్నాను, రెండు ఎక్కువ మాట్లాడాలి ఎందుకంటే మా మిత్రుడు మాట్లాడాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 18 నెలల్లో వైఫల్యం చెందింది ఇరిగేషన్ శాఖ ముఖ్యమంత్రి గారు. అంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు రేవంత్ రెడ్డి గారిని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారిని రాజీనామా చేయించి, నీటిపారుదల శాఖ మంత్రి రాజీనామా చేయించి వేరే ముఖ్యమంత్రిని పెట్టి ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి కాపర్ డ్యామ్ను అక్కడ రిపేర్ చేయించి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాల్సిన వాటా ఉందని శేషు సారు రవణ చెప్పారు. నేనేమంటున్నా ఇంకొకటి యాడ్ చేసి క్లోజ్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని వాళ్ళు ఎక్కడైతే మాట్లాడారు అంటే నాకు ఆన్సర్ అది దొరికింది అంటున్నాను నేను. నా వాయిస్, మా బీఆర్ఎస్ పార్టీ వాయిస్ అది దొరికింది అంటున్నాను నేను. ఇంకోటి ఏంటంటే, ఇంకొకటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది ఏంది, రిపేర్ చేయమని చెప్పింది. ఇంకొకటి గౌరవ రేవంత్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ లో గౌరవ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఫోన్లు చేయించి లెటర్లు పెట్టి ధన తీసుకొచ్చి ఎంక్వైరీ చేయించండు. అదే బీహార్ లో 140 మంది చచ్చిపోతే డ్యామ్ కూలిపోతే మట్టికి అక్కడికి పోరు, ఇదే గుజరాత్ లో చచ్చిపోతే అక్కడికి పోరు. అంటే గౌరవ రేవంత్ రెడ్డి గారికి కక్ష మీద ఉన్నటువంటి రాజకీయము ఈ తెలంగాణ ప్రజల మీద లేదని రవణను శేషర్ క్లుప్తంగా చెప్పారు. అంటే నాకు అది వినబడ్డది, మీరేం వేరే విన్నారు కావచ్చు, నాకు అది వినబడ్డది. దయచేసి ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి గారిని తీసేసి నీటిపారుదల మంత్రిని శ్రీశైలం ప్రాజెక్ట్ పిల్లర్ కూలి ఉంటే, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పిల్లర్ కూలి ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండే. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినప్పుడు 140 కోట్లు ఎస్టిమేట్ సార్, అది 11,000 కోట్లు పోయింది. అంటే 1000% పెరిగింది. అంటే 66 ఏళ్ళు కాంగ్రెస్ చేసి తెలంగాణకు 10 టీఎంసీల నీళ్ళు కూడా తీసుకురాలేకపోయింది. కేసీఆర్ గారు కోపం వస్తుంది. రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ ఏం చెప్పిండంటే, నీటి లభ్యత లేదు, కాంగ్రెస్ పార్టీ చేసిన వైఫల్యాల వల్ల పాలమూరు రంగారెడ్డి మీద సుప్రీంకోర్టు నేనేమంటారు అంటే, మీరు ఒకసారి గూగుల్లో కూడా చూడండి, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఒక మాట స్పష్టంగా చెప్తుంది. ఏమనంటే,
వరస్ట్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా అని చెప్తుంది. ఎవరికి శిక్షించాలి సార్? ఆ మ్యాన్ మేడ్ ఎవరు అంటే నేనే చీఫ్ ఇంజనీరు, ప్రతిదీ నేనే అని అనుకుని దాన్ని క్లెయిమ్ చేసుకుని గొప్పలు చెప్పుకొని 2018లో రాజకీయాలు పోయింది మీరు, ఎన్నికలు పోయింది మీరు. పూర్తి డ్యామే పనికిరాదని చెప్పలేదు. దానికి కాపర్ డ్యామ్ వేయొచ్చు, దానికి రిపేర్లు చేయొచ్చు, దానికి ఒక ఇంజనీరింగ్ సిస్టమ్ కూడా ఉంది. దానికి తగ్గట్టు గోదావరి ఎత్తిపోసుకునేది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా దాదాపు 300 కోట్ల వరకు దాన్ని ఆల్రెడీ బడ్జెట్ కేటాయించింది. ఆ కేటాయింపులో భాగంగా ఆ పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినా జరుగుతున్నాయి ఇక్కడ. కానీ అదే డ్యామ్ నేషనల్ డ్యామ్ షిఫ్ట్ అయితే ఒక మాట కూడా స్పష్టంగా చెప్పింది. ఏమని చెప్పింది అంటే 23 టీఎంసీలు ఉన్న నీళ్ళు ఏదైతే ఉందో దాన్ని కిందికి తోలేయండి అని చెప్పింది. ఇప్పటికీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు లేవు. దానికి మేమైతే కారణం కాదు కదా, మేము బయటకు తోలమని మేము చెప్పలేదు కదా. ఏది రిపోర్ట్ చెప్పిన దాని ప్రకారం బయటకు తోలడం జరిగింది. అంటే పనులు నడుస్తున్నట్టే కదా సార్. సో శ్రీకాంత్ గారు మీరు ఏం అర్థం చేసుకుంటే వాళ్ళు చేసిన తప్పిదాలని ఈ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని బదనాం చేయడం ఏదైతే ఉందో ఇది తప్పని అంటున్నాం. తప్పుడు వాళ్ళు చేసిన తప్పును సరిదిద్దుకునేటువంటి పరిస్థితి లేదా? పూర్తి డ్యామ్ ఫెయిల్యూరా? 100 సార్ మేము ప్రజలకు జవాబుదారి, ప్రజల పైసలకు జవాబుదారి. వాళ్ళు చేసిన ఇది మార్కెటింగ్ రాజకీయాలు మేము చేయదలుచుకోలేదు. 100% గోదావరి జలాలని వాడుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సఫలమవుతుంది. సరే కాళేశ్వరం పేరున మీరు ఎన్ని చేసినా ఏది చేసినా కూడా రేపు కమిషన్ లో బయటకు తేలుతుంది. కానీ ప్రజలకు రావాల్సిన నీటి జలాల విషయంలో కూడా సస్టైనబుల్ వేలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది సార్. ఇది మాత్రం పక్కా. సార్ తమ్ముడు ఏమంటుండంటే సరే చెప్పిండు, నేను ఒప్పుకుంటాను దాన్ని కూడా. ఇప్పుడు 18 నెలల కాళేశ్వరం ప్రాజెక్టు మీద తీసుకొచ్చినటువంటి మీరు రిపేరింగ్ ఏంది? ఇప్పటికైనా మీరు L&T వారిని పిలిచి వారికి నోటీసులు ఇచ్చేసి రిపేరింగ్ చేయించి రాష్ట్రం ఒప్పుకుంటుందా, రాష్ట్రం పెడుతుందా, L&T పెడుతుందా, దాని మీద అసలు మీకు ఎందుకు లేదు? L&T వానికి ఇప్పటికి మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వడం లేదు? మీరు వాడిని పిలిచి మెయింటెనెన్స్ చేయండి, దాన్ని రిపేర్ చేయండి, అదొకటి చేయొచ్చు కదా. అది ఎందుకు చేయడం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్? ఈ మాట చేస్తారు ఆన్సర్ చెప్పాలి సార్. నేను అడిగింది కాంగ్రెస్ పార్టీ, నేను అడిగింది కాంగ్రెస్ పార్టీ చెప్పండి. ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత అది కుంగిపోయిన తర్వాత ఇప్పుడు మెయింటెనెన్స్ కోసం ప్రాజెక్టు కుంగిపోలే, 2 పిల్లర్లు కుంగిపోయినాయి. ప్రాజెక్టు కుంగిపోలే, 2 పిల్లర్లు కుంగిపోయినాయి. ప్రాజెక్టు కుంగిపోలే, 2 పిల్లర్లు కుంగిపోయినాయి. మీరు మొత్తం కాళేశ్వరం మీద 16 నెలలు మాట్లాడారు. కాళేశ్వరం మీద 16 నెలలు మాట్లాడారు. రెడ్డి గారు 16 నెలలు కాంగ్రెస్ నే పట్టుకొని ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి పాయింట్. ఇస్తా రవికుమార్ గారు, కమ్ బ్యాక్ టు ఎక్కువ టైం లేదు. బీఆర్ఎస్ ఒక పాయింట్ చెప్పేసి వదిలేస్తా. ఎన్టీఎస్ఏ రిపోర్ట్ ఏమిచ్చిందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ యొక్క ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో చాలా లాకింగ్నెస్ ఉంది, అందువల్లనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెప్పింది. ఇప్పుడు వీళ్ళు ఆపరేషన్స్ వీళ్ళు కూడా చేయట్లేదు, మీరు కూడా చేయలేదు అనే విషయం మీకు చెప్పదలుచుకున్నాం. ఒక పాయింట్. అదే విధంగా ఎన్డీఎస్ఏ రిపోర్టు ప్రకారము దాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక సార్లు మాట్లాడి మేము ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం మేము ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము ఆ రివ్యూ చేస్తున్నాము, ఎంజాయ్ చేస్తామని చెప్పి చెప్పింది. ఆ రివ్యూ చేసిన దగ్గర కూడా వచ్చింది, ఆ రివ్యూ చేస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర కూడా వచ్చింది. ఎందుకంటే ఆ రివ్యూ దగ్గర పోవాలంటే ఈ ఇంజనీర్లు అందరితో మీటింగ్ పెట్టుకోవాలా. అక్కడ పంట కింద రాయొచ్చు అయిపోయింది నాకు. వీళ్ళందరికేమో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం ఏమో దీన్ని రిపేర్ చేయడం చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేయాలో అర్థం కాక ఆయన తలగోకుంటున్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు ఏమో దీన్ని కేవలం క్లారిఫికేషన్ ఇస్తా. శంకర్, ఎన్డీఎస్ఏ రిపోర్టు టెక్నికల్ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్ట్ అనేది టెక్నికల్ రిపోర్ట్ కాదు, ఎంక్వైరీ రిపోర్ట్. కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్టు చాలా ఇంపార్టెంట్. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో క్వాలిటీ ప్రాబ్లం మీద చెప్పారు, డిజైన్ ప్రాబ్లం మీద చెప్పారు, మెయింటెనెన్స్ ప్రాబ్లం మీద చెప్పారు. బట్ మనకి వ్యాలిడ్ ఏంటంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఈజ్ వ్యాలిడ్. ఒక పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మనం అనేక సార్లు అనేక విమర్శలు ఏం చేశామంటే ఇది కాస్ట్ బెనిఫిట్ రేషియోలో లేదు, ఇక్కడ డబ్బులన్నీ వృధా చేశామనంటే కాదు. అంటే ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటి అనంటే ప్రాజెక్ట్ 1 ఎకరానికి నీళ్లు ఇస్తే రూపాయి ఖర్చు అవుతుంది, దాంతో వచ్చే ఆదాయం ₹1 వస్తుంది అని చెప్పారు. అంటే ఎందుకు నష్టం పెట్టుకొని ప్రాజెక్ట్ కట్టారంటే దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు లిఫ్టింగ్ ద వాటర్ ఫ్రమ్ గోదావరి రివర్.
గోదావరి రివర్ నుంచి నీళ్లు ఎత్తిపోసుకునే మార్గం తప్ప అవును. వేరే మార్గం అవును. లేదు. నేను కాస్ట్ బెనిఫిట్ రేషియో చూడలేదు, రైతుకు నీళ్లు వస్తే చాలు అని ఆశించారన్నారు. మనం ఉద్యమ కాలంలో ఏం చెప్తాం? And moreover, మనం ఏం సార్, ఇంకొకటి శేషు సార్, నెర్రెలు బాసి నోళ్లు తెరిచినటువంటి నేలకు గొంతు తడపాలి అనేది లక్ష్యం అని చెప్పాం. అవును, ఉద్యమాకాంక్ష ఇదే కదా. అవును. బట్ కాస్ట్ బెనిఫిట్ రేషియో లేకపోయినా గోదావరి రివర్ వాటర్ ని మనం వాడాలి అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ఒక్కటే. మీరు మన రాష్ట్రమే కాదు, మీకు ఆంధ్రప్రదేశ్ లో కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చారు, గోదావరి పైన పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చారు, ఇప్పుడు ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ 80,000 కోట్ల రూపాయలు పెడుతున్నారండి వాళ్ళు. 80,000 కోట్ల రూపాయలతో బనకచర్ల స్టార్ట్ అంటే అది ఎన్ని లక్షల కోట్లకు పోతుంది? డబుల్ ఎస్కలేషన్ అయితే మీరు 1,60,000 కోట్లకు పోతుంది. దట్స్ మోర్ దాన్ ఈక్వల్ ది కాళేశ్వరం. బట్ ఇది కాదు, మరి రాజకీయం కాదు కావాల్సింది. వాటర్ ని అవును. గోదావరి బేసిన్ నుంచి Yes. తెలంగాణ రైతాంగానికి ఎట్లా ఇవ్వాలా? దట్స్ అ పాయింట్. నాది ఒక పాయింట్. అంటే ఇంకొక పాయింట్ రవి గారు ఇంకొక పాయింట్, అంటే మీరన్న పాయింటే, రవికుమార్ గారు మీరు తీసుకొచ్చినటువంటి, మీరు లేవనెత్తినటువంటి పాయింటే, బ్లాక్ 7 గేట్ ఆపరేషన్స్ నిలిపివేయాలి తక్షణం అంటూ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో వచ్చింది. దాన్ని ఫంక్షనల్ గా ఇప్పుడు యూజ్ చేయొద్దు అని కూడా రావడం జరిగింది. ఇమ్మీడియట్ గా రిపేర్ స్టార్ట్ చేయాలి. ఇమ్మీడియట్ అంటే ఇమ్మీడియట్ కు 18 నెలల టైం పట్టింది. సో ఇప్పుడు ఏం చేయబోతోంది? ఇప్పుడు ఈ విచారణలా కావాల్సింది, అక్కడ రిపేర్ కావాల్సింది. దానికి మూలాల్లోకి వెళ్దాం. మూలాలకు ఏంటంటే ఎక్కువ టైం లేదు, జస్ట్ ఒక 1 minute ప్లీజ్. 1 minute లో చెప్పేస్తాను. మూలాలు ఏంటంటే, ఒకటి ప్రాజెక్టు డిజైన్ కరెక్టా కాదా ఒక యాంగిల్, ఈ ప్రాజెక్టు కట్టినప్పుడు అవినీతి జరిగిందా లేదా రెండో యాంగిల్. ఈ రెండింటి పైన ఇప్పుడు ఈ ప్రభుత్వం పరిశోధన చేస్తుంది, ఎంక్వైరీలు చేస్తుంది, రకరకాలుగా అన్ని చేస్తుంది. కానీ మూడో పాయింట్ మర్చిపోతుంది. మూడో పాయింట్ ఏంటంటే దీన్ని పనిలోకి ఎట్లా తీసుకొని రావాలా, దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలనే పాయింట్ మర్చిపోతుంది. ఈ మూడో పాయింట్ మర్చిపోయి ఈ 2 పాయింట్లని హైలైట్ చేసి దీంట్లో టెక్నికల్ మార్పులు ఏమేమి జరిగినాయి, టెక్నికల్ గా తప్పిదాలు ఏం జరిగినాయి, దాని తర్వాత దీంట్లో అవినీతి ఎట్లా జరిగింది. అండ్ ఇంకో తప్పుడు ఏం చేస్తుందంటే, ఈ టెక్నికల్ గా తప్పు జరిగిందా, అవినీతి జరిగిందా, ఈ రెండింటిని కరెక్ట్ గా ప్రజలకు చెప్పకుండా రెండింటిని కలగావలోకం చేసేసి రకరకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసేసి ప్రజల దృష్టిని మరల్చి, మనలాంటి విశ్లేషకులు, మనలాంటి మేధావుల యొక్క దృష్టిని కూడా మరల్ చేసి కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంది. నేనేమంటున్నా, బాస్ దీంట్లో టెక్నికల్ ఎర్రర్ జరిగిందా అంటే, ఒక ప్లేస్ లో కట్టాల్సింది ఇంకో ప్లేస్ లో కట్టారు, దాని ముందు నీకు తెలుసండి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, దీంట్లో అవినీతి జరిగిందా, అవినీతి జరిగితే ఎటువంటి అవినీతి జరిగింది నీకు తెలుసండి. మూడో పాయింట్, దీన్ని మళ్ళీ ఉపయోగంలోకి ఎట్లా తీసుకొస్తారు, ఎత్తిపోతల రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి, ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలంటే ఏ విధంగా దాన్ని నీళ్ళు ఎత్తిపోస్తారు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎట్లా పోతారు. ఈ 3 పాయింట్లు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి అవసరం లేదండి. రైట్ 30 seconds ప్లీజ్. నేను ఇప్పుడు రవి సార్ చెప్పిన మాట వాస్తవం. నేను ఏమంటున్నానంటే, ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ప్రజా ప్రభుత్వం అంటున్నారు. ప్రజా ప్రభుత్వం అసలు నీళ్ల మీద కాన్సన్ట్రేషన్ లేకుండా కనీసం కమిషన్ల మీదనే చూస్తాను తప్ప వేరే ఏం చూడలేదు. అందుకని ఇప్పటికే నేను చెప్తుంటే, మీరు ఎల్ఎన్టీ వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వండి, దాన్ని రిపేర్ చేయండి. సెకండ్స్ సార్, ఇప్పుడు ఇన్ని అన్నీ అయినాయి కదా సార్. క్యాగ్ రిపోర్ట్ ఫైనాన్షియల్ అంశాల మీద ఇచ్చింది. క్యాగ్ రిపోర్ట్ చాలా క్లియర్‌గా ఏమని చెప్పిందంటే, కాస్ట్ బెనిఫిట్ విషయంలో కూడా సార్ లిటరల్ గా చెప్తున్నా, గాలి మాటలు చెప్పింది ప్రభుత్వం అని చెప్పింది. ఏది గత ప్రభుత్వము, ఏది మన కాస్ట్ బెనిఫిట్ రేషియో ఏదైతే ఉందో అది గాలి మాటలు చెప్పిందని చెప్పింది. అంటే మేము ఏమంటున్నాం, ఫైనాన్షియల్ డిస్ట్రెస్ జరిగిందని. జియో టెక్నికల్ అట్ ది సేమ్ టైం స్ట్రక్చరల్ ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తి కావాలి. సిడబ్ల్యూసీ సమీక్షలో కొత్త డిజైన్ రావాలా అన్న కొన్ని అంశాలు ఉన్నాయి. అసలు ఈ ప్రాజెక్టు రిపేర్ ఎప్పుడైతుంది? 18 నెలలు అయిపోయి ఇమ్మీడియట్ దీన్ని ఆపేసి రిపేర్ స్టార్ట్ చేయాలి. రిపేర్ చేయడానికి దెర్ ఇస్ ఎ ఛాన్స్, బట్ ఎందుకు రిపేర్ చేయట్లేదు? ఎందుకు అంటే విచారణల పరంగా పోతున్నారు. ఓకే, దాంట్లో అవినీతి ఎంత జరిగింది, దాంట్లో ఎంత తప్పిదం జరిగింది అట్లని చెప్పేసి పూర్తి ప్రాజెక్టే వేస్టేజ్ ప్రాజెక్ట్, పూర్తి ప్రాజెక్టే ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అంటే రిపోర్ట్, ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎక్కడ ఆ వరకే, ఆ కుంగినటువంటి పిల్లర్ల వరకే ఇచ్చినటువంటి అంశం. లెట్స్ సీ, దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.